మీడియా వాళ్ళు కావ్యని ఇంటర్వ్యూ చేసిన తర్వాత అది మొత్తం టీవీలో చూపిస్తారన్నమాట. రుద్రాణి ఫ్యామిలీ మొత్తానికి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రుద్రాణి అయితే అలాంటి క్యారెక్టర్ లేని వ్యక్తి కోసం నువ్వు దిగజారొద్దు రాజ్, నువ్వు అంటే అమ్మాయిలు క్యూ కడతారు అని చెప్పేసి అనగానే ఇందిరాదేవి అయితే కోపంతో రుద్రాణి చెంప పగలగొడుతుందన్నమాట. ఈ రుద్రానికి కాపరాలు కూల్చడం తెలిసినంత బాగా వాటిని నిలబెట్టడం చేత కాదని చెప్పేసి అపర్ణాదేవి కూడా అంటది. వాడు తీసుకున్న పిచ్చి నిర్ణయాల కావ్యని మీడియా ముందు నిలబెట్టాయి. తప్పు చేసింది నా మనవడు అని చెప్పేసి ఇక ఇందిరాదేవి అయితే అంటూ ఉంటుందన్నమాట. అది తప్పు చేయనంత వరకు దానికే సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అపర్ణాదేవి కూడా చెప్తుంది. ఇప్పటి వరకు అల్లరి పాలైంది చాలు, మన ఇంటి పరువుని రోడ్డు మీద పడేయద్దు, వెళ్ళి దాన్ని తీసుకొని రా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే చెప్తుంది అనమాట. ఇక రాజు అయితే నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను, ఇక నా వల్ల కాదని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. అపర్ణాదేవి అయితే గట్టిగా ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో కానిదంటూ ఏదీ ఉండదు, తప్పు చేసింది నువ్వు, నీ తప్పుకు నా కోడలు శిక్ష అనుభవిస్తుంది అంటే నేను ఒప్పుకోను అని అపర్ణాదేవి అయితే చెప్తుంది. ఇక రుద్రాణి ప్లాన్ సక్సెస్ అవ్వకపోయేసరికి రాహుల్ అయితే సెటర్లు వేస్తూ ఉంటాడనమాట. ఆ రాజు కావిని వేడగొడతానని ప్లాన్ చేసావు, చూసావా నీ ప్లాన్ నీకే రివర్స్ కొట్టిందని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక రుద్రాణి అయితే రాజుకు సపోర్ట్ చేసి ఆ కావిని ఇంట్లోంచి గెంటేస్తానని నా ప్లాన్ వేశానురా, కానీ నా ప్లాన్ మిస్ఫైర్ అయ్యింది, అందరూ ఆ కావ్యకి సపోర్ట్ చేశారు, దాన్ని ఇంటిలో పాది ఎందుకు అంత మోస్తున్నారో నాకు అర్థం కావడం లేదని చెప్పేసి ఇక రుద్రాణి అయితే అంటుందన్నమాట. ఇంతలో కావ్య అయితే రుద్రాణికి ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే షాక్ అయిపోతుంది అనమాట. ఆ మీడియా వాళ్ళని పంపించింది మనమేమోనని డౌట్ వచ్చిందని చెప్పేసి రాహుల్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ మీడియా కవరేజ్ ఐడియా మీదేనా? నేను పుట్టింటికి రాగానే ఆయనకి నాకు ఎలా పొలాలు పెట్టాలా, ఆ ఇంటి పరువును రోడ్డు పడేసి కుటుంబాన్ని ఎలా ముక్కలు చేయాలన్న పథకాలు వేస్తున్నావా అని చెప్పేసి కావ్య అయితే సీరియస్ అవ్వగానే ఇక రుద్రాణి అయితే అసలు ఆ మీడియా వాళ్ళకి మన ఇంటి ప్రాబ్లం ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అంటుందన్నమాట. వాళ్ళకి నేనేదో ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీ దగ్గరికి పంపించాను అనుకుంటున్నావా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూడటం, ఉన్నింటి పరువు తీయాలని అనుకోవడం నా ఇంటా వంట లేదని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక కావ్య అయితే మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు, ఎప్పుడెప్పుడు ఆ ఇంటిని ముక్కలు చేద్దామా అని ఆలోచించడమే కదా మీ పని, కంచు కోటలై ఈ కావ్య ఆ కుటుంబాన్ని కాపాడుకుంటూనే ఉంటుంది, గుర్తుంచుకో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తానమాట. మీడియా వాళ్ళు రావడం వెనుక మీ హస్తం ఉందేమోనని కాల్ చేశాను, ఆ డౌట్ కన్ఫర్మ్ అయితే మాత్రం ట్రీట్మెంట్ వేరేలా ఉంటుందని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక ఆ మాటలకే ఇక రుద్రాణి అయితే రగిలిపోతూ ఉంటుంది. దీనికి పొగరు బాగా పెరిగిపోయింది, ఇంకా డోస్ పెంచి ఆ రాజు దీన్ని అసహించుకునేలా చేయాలని చెప్పేసి రుద్రాణి అయితే అనుకుంటుంది. ఇంకా ఈసారి మహిళా సంఘాలను అయితే పురిగొల్పుతుంది అనమాట. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే వాళ్ళు అసలు ఊరుకోరని చెప్పేసరికి వెంటనే వాళ్ళకైతే ఫోన్ చేస్తాడు రాహుల్. ఇక మీడియా వాళ్ళు చేసిన రచ్చతో రగిలిపోయిన రాజు అయితే కావ్యకి ఫోన్ చేసి సీరియస్ అవుతూ ఉంటాడు. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నేను బిడ్డను వద్దు అంటే నువ్వు కావాలని పుట్టింటికి వెళ్ళిపోయావు, ఇంట్లో ఉన్న సమస్యను మీ ఇంట్లో పెట్టావు, ఇప్పుడు ఏకంగా మీడియా వాళ్ళని పిలిపించి దుగ్గిరాల వారింటి పరువును రోడ్డు మీద పడేయాలని చూస్తున్నావు అని చెప్పి పరువు కోసం పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి నేను తీసుకెళ్తానని అనుకుంటున్నావు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉండగానే ఇక కావ్య అయితే తల్లిగా నా బిడ్డను కాపాడుకోవడమే కాదు, భార్యగా నా అత్తింటి పరువును కాపాడుకోవడం కూడా నా బాధ్యతే, నీ మాట విననని నేను చెప్పడం లేదు, కానీ నా బిడ్డని ఎందుకు తీసేయమంటున్నారు కారణం అడుగుతున్నాను చెప్పండి అని చెప్పేసి అనగానే ఆ కారణం చెప్పేదైతే నేను చెప్పేవాడిని కదా, ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదంటే ఎందుకు అర్థం చేసుకోవు అని చెప్పేసి సీరియస్ అవుతాడనమాట. ఇక కావ్య అయితే ఇది ఒక బిడ్డ ప్రాణానికి సంబంధించిన విషయం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ బ్రహ్మ రాక్షసిని ఎలా ఇంటికి తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఇక రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కావ్య కూడా ఒక్కతే కూర్చొని బాధపడుతూ ఉండగానే ఇక కనకం అయితే వచ్చి ఓదారుస్తూ ఉంటుందన్నమాట. కడుపులోని బిడ్డను చంపుకోమని చెప్పిన అల్లుడు గారి గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి సీరియస్ అవుతుంది అనమాట. నీకు మేము ఉన్నాం కదా, నీ బిడ్డ మీద ఏగో కూడా వాళ్ళని ఇన్ని రోజులు ఈ సమస్య నీ ఇంటిది మాత్రమే, కానీ మీడియా వాళ్ళ వల్ల ఇప్పుడు ఈ సమాజానికి ప్రాబ్లం అయింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఈ సమాజంలో పరువు కోసమైనా అల్లుడు గారు తన మనసు మార్చుకుంటారని చెప్పేసి కనకం అయితే చెప్తూ ఉంటుంది. నీకు బిడ్డ కావాలంటే వాళ్ళని కొంతకాలం బాధ పెట్టక తప్పదు అని చెప్పేసి కనకం అంటూ ఉండగానే అందరి దృష్టిలో ఆయన్ని అల్లరి చేయాలని నేను ఇక్కడికి రాలేదమ్మా, నా కారణంగా ఆయన్ని మీడియా వాళ్ళు నానా మాటలు మాట్లాడుతుంటే నా వల్ల అస్సలు కావడం లేదు అని చెప్పేసి ఇక బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇక రాజు కూడా కావ్య ఫోటో చూసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నన్ను అన్ని విషయాల్లో అర్థం చేసుకున్నాను, నువ్వు ఈ విషయంలో మాత్రం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పేసి బాధపడతాడనమాట. ఇక ఉదయాన్నే దుగ్గిరాల వారింటికి మహిళా సంఘాలు అయితే వస్తారు. మేము శ్రీశక్తి మహిళా సంఘం నుంచి వస్తున్నాం రాజుతో మాట్లాడటానికి అని చెప్పేసి ఇక అంటారనమాట. కట్టుకున్న భార్యను వద్దు అనడం తప్పు కాదా?
బిడ్డను వద్దు అనుకోవడం తప్పు కదా, బలవంతంగా అబార్షన్ చేయించుకోవడం తప్పు కదా అని చెప్పేసి రాజునైతే నిలదీస్తూ ఉండగానే, నా భార్య అంటే నాకు ప్రేమ మాత్రమే కాదు ఎంతో గౌరవం అని చెప్పేసి రాజు అయితే చెప్తూ ఉంటాడు. ఆఫీస్లోనూ ఆడవాళ్ళకి సమానమైన హక్కులు కల్పించాను అని చెప్పేసి అంటూ ఉండగానే, మీరు చెప్పేదంతా నిజమైతే మీ భార్య మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పేసి మహిళా సంఘాల వాళ్ళు అయితే అడుగుతారనమాట. నా భార్య కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి రాజు అయితే అంటాడు. భార్య మీద ప్రేమతో బిడ్డను వదులుకుంటున్నారా, మీరు చెప్పే మాటలు కనీసం నమ్మేలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళైతే అడుగుతూ ఉంటారనమాట. మీ భార్యకు మీరు న్యాయం చేయకపోతే ఎంత దూరమైనా వెళ్తా అని చెప్పేసి వాళ్ళైతే హెచ్చరిస్తూ ఉంటారు. ఇక రుద్రాణి అయితే, మీకు ఏం హక్కు ఉందని నా మేనల్లుడిని నిలదీస్తున్నారు, కావ్యపై సర్వ హక్కులు రాజుకు ఉన్నాయి, పిల్లలు కావాలా వద్దా అనేది భర్తగా తన నిర్ణయం అని చెప్పేసి అంటూ ఉండగానే, మీరు కావ్య గారిని ఇబ్బంది పెడుతున్నారని, బిడ్డను బలవంతంగా తీయించాలనుకుంటున్నారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టామంటే చాలు మీరంతా జైల్లో కూర్చుంటారని చెప్పేసి ఆ మహిళా సంఘాల వాళ్ళు అయితే వార్నింగ్ అయితే ఇస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.